హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. దేవరా మీద అయితే విపరీతమైన నెగిటివిటీ అండ్ ట్రోల్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అన్నమాట. సో దానికి గల రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఈ ట్రోల్స్ స్టార్ట్ అయింది ఫియర్ సాంగ్ దగ్గర. సో ఫియర్ సాంగ్ రాగానే చాలా అప్రిషియేషన్స్ తో పాటు ట్రోల్స్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సో అదేంటంటే బ్యాడాస్. సో లియో మూవీలో బ్యాడాస్ సాంగ్ అనేది ఉంటుంది, అది అనిరుద్ధే కాంపోజ్ చేశాడు. సో అది కాపీ కొట్టాడని చెప్పేసి చాలా ట్రోల్స్ అయితే వినబడ్డాయి అనమాట. దాంతో పాటు చుట్టమల్లె సాంగ్ రిలీజ్ అయింది. సో ఒక లవ్ ఎంటర్టైనర్ గా ఈ సాంగ్ అయితే రిలీజ్ అయింది అనమాట. ఈ సాంగ్ చూసినప్పుడు చాలా 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 హ్యూజ్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఈ చుట్టమల్లె టోన్ తో పాటు ఇంకొక టోన్ ఉంటుంది. సో ఆ సాంగ్ నేమ్ నాకు తెలీదు. సో దానికి చాలా దగ్గరగా మ్యాచ్ అయిందని చెప్పేసి చాలా బాగా ట్రోల్ చేశారు ఈ చుట్టమల్లె సాంగ్ అయితే. అండ్ ఇప్పుడు ఫైనల్ గా దావుడి సాంగ్ కూడా రిలీజ్ అయింది. సో ఈ సాంగ్ ని అయితే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఫియర్ సాంగ్ ని అయితే ఒక్క దాంట్లోకెళ్ళా కాపీ కొట్టిండు, చుట్టమల్లె సాంగ్ ని అయితే ఇంకో దాంట్లోకెళ్ళా కాపీ కొట్టిండు. కాకపోతే ఈ దావుడి సాంగ్ ని అయితే చాలా వరకు 100% కాపీ కొట్టారు, అది ఈ మూవీస్ నుంచి అని చెప్పేసి చాలా బాగా ట్రోల్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఫస్ట్ బీస్ట్. సో బీస్ట్ మూవీ నుంచి అరబీ కుత్తు. సో ఈ సాంగ్ మనందరికీ తెలిసింది, దాదాపు 500 మిలియన్ దాకా క్రాస్ అయింది అనమాట. సో చాలా ఫేమస్ ఈ సాంగ్ అయితే. సో విజయ్ గారి బీస్ట్ మూవీది అనమాట. సో ఈ కాస్ట్యూమ్, ఈ డాన్సింగ్, కొరియోగ్రఫీ సేమ్ మొత్తం బీస్ట్ మూవీ లాగానే ఉన్నదని చెప్పేసి చాలా ట్రోల్ చేస్తున్నారు దావుడిని అయితే. నెక్స్ట్ శక్తి మూవీ. సో ఎమగా ఉంది అనే ఒక సాంగ్ ఉంటుంది శక్తి మూవీలో ఇలియానాతో. సో ఈ సాంగ్ ని పెట్టి కూడా ట్రోల్ చేస్తున్నారు. అండ్ నాన్నకు ప్రేమతో. సో ఈ అలెబ్బా సాంగ్ ఉంటుంది కదా రకుల్ ప్రీత్ సింగ్ తో. సో సేమ్ అనమాట. ఈ కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టోన్స్ అయితే ఏవైతే ఉన్నాయో సేమ్ డిట్టు దించేసాడని చెప్పేసి సో విపరీతమైన ట్రోల్స్ అయితే అనిరుద్ధ్ మీద ఈ సాంగ్స్ తో అయితే వినిపిస్తుంది అనమాట. అండ్ నెగిటివిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనైనా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంటే అన్ని మూవీస్ చెప్పలేను, బట్ కొన్ని మూవీస్ ఉంటాయి కదా, ఎన్టీఆర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడిన స్పీచ్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ శక్తి, దమ్ము. సో ఇట్లాంటి మూవీస్ కి అయితే ఆయన మాట్లాడారు, ఈ మూవీ చాలా బాగుంటుంది అని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అయితే మాట్లాడారు అనమాట. సో అలాగే దేవరా కూడా మాట్లాడారు. సో ఎన్టీఆర్ ప్రతిసారి కాన్ఫిడెంట్ గా ఉన్న ప్రతిసారి ఆ మూవీ ఫ్లాప్ అవుతూ వచ్చిందని చెప్పేసి ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని అయితే. సో మరి ఈ మూవీ కూడా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని చాలా మంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అయితే అలా స్ప్రెడ్ చేయకండి, ఎందుకంటే కొరటాల శివ గారు చాలా బాగా రాసుకున్నారట ఈ కథని. అండ్ ఈ మూవీలో ఉండే సీజే ఏదైతే ఉందో, సో అది ఏ మూవీలో ఉండదట. సో దానికోసం పక్క దేశాలకు వెళ్ళి మరీ రీసెర్చ్ చేసి మరీ ఎగ్జిక్యూట్ చేశారు ఈ మూవీ. సో ఎన్టీఆర్ గారు చెప్పినట్టుగానే థియేటర్ లోపల నుంచి బయటికి కాలర్ ఎగరేసుకుని వస్తారని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. విశ్వక్సేన్ కి సంబంధించిన ఏదో మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే ఆయన వచ్చారనమాట. సో అప్పుడు ఇదంతా చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా దేవరా మీద ఉన్న నెగిటివిటీ అండ్ ట్రోల్స్ విషయానికి వస్తే, సో దేవరాని అయితే ట్రోల్ చేయకండి. ట్రై టు ఎంకరేజ్ ద దేవరా మూవీ. ఆడియన్స్ చేతిలో ఉంటుంది, మీరు ట్రోలర్స్ మీరు ఏం చేయలేరు, అర్థమవుతుందా? సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నా ఒపీనియన్ అయితే. నేనైతే ఇది ట్రోలర్స్ కి చెప్పదలుచుకున్నది అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.